ఇటుక కేటీఆర్కి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. అయితే సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ డిస్మిస్ అయ్యింది. దీంతో విచారణకు కూడా సుప్రీంకోర్టు అయితే నిరాకరించింది. దీంతో కేటీఆర్కు ఇది బిగ్ షాకింగ్ న్యూస్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఆయన హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేసిన తర్వాత దాన్ని కూడా సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు ఈ కవరేజ్కి సంబంధించి. మరి దీంతో ఈ రోజు ఈ కేసు అయితే లిస్ట్కి రావడంతో కూడా సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇస్తుంది అనేది కూడా ఇప్పటి వరకు ఉత్కంఠంగా వేచి చూశారు. అయితే ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టు కేటీఆర్కి అయితే షాక్ ఇచ్చిందని చెప్పాలి. అయితే క్వాష్ పిటిషన్ను విచారణకు నిరాకరించడంతో కూడా ఇది కేటీఆర్కు బిగ్ షాకింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే రేపు విచారణకు కూడా హాజరు కావాల్సి ఉంది కేటీఆర్. అయితే మరి ఈరోజు సుప్రీం ఇచ్చిన తీర్పు ఆధారంగా కూడా ఆయన రేపు విచారణకు వెళ్తారా లేదా, అసలు సుప్రీం ఏం చెప్తుంది అనేది కూడా ఇప్పటివరకు ఉత్కంఠంగా నెలకొంది. సో అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణ డిస్మిస్ చేయడంతో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా ఉత్కంఠంగా మారింది. ఇదైతే కేటీఆర్కు బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమంటూ కూడా సుప్రీంకోర్టు అయితే తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ అయితే డిస్మిస్ చేయడంతో మరోసారి కేటీఆర్కి బిగ్ షాకింగ్ తగిలింది. అయితే విచారణకు కూడా సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్పై నిరాకరించింది. హైకోర్టు ఆదేశాల్లో కూడా జోక్యం చేసుకోలేమంటూ కూడా సుప్రీంకోర్టు అయితే తేల్చి చెప్పింది. సో మరి ఇప్పుడు రేపు కేటీఆర్ తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, విచారణకి హాజరవుతారా లేదా అనేది కూడా వేచి చూడాలి. సో ఇప్పటికే చూస్తున్నాము, అటు హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి కేటీఆర్. అయితే పండగ అనంతరం కూడా ఈ రోజు అయితే ఈ పిటిషన్ అయితే లిస్ట్కి వచ్చింది. మరి ఈ రోజు ఉదయం నుంచి కూడా సుప్రీం ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా ఉత్కంఠంగా సాగింది. ఎట్టకేలకైతే ఇప్పుడు ప్రస్తుతం క్వాష్ పిటిషన్ అయితే సుప్రీంకోర్టు అయితే డిస్మిస్ చేయడంతో కేటీఆర్ ఏం చేయబోతున్నారు, తమ న్యాయవాదులు ఎలా ముందుకెళ్తారు అనేది కూడా ఉత్కంఠంగా మారింది. అయితే పిటిషన్ను కూడా వెనక్కి తీసుకున్నారు ప్రస్తుతం అయితే కేటీఆర్. హైకోర్టు ఆదేశాల్లో కూడా జోక్యం చేసుకోలేమంటూ కూడా సుప్రీంకోర్టు అయితే తేల్చి చెప్పింది. ఇది కేటీఆర్కి పెద్ద బిగ్ షాక్గా కూడా చెప్పుకోవచ్చు. రేపు ఇక కేటీఆర్కి సంబంధించి విచారణ కూడా ఉంది. సుప్రీం ఏం తీర్పు ఇస్తుందనేది కూడా ఇప్పటి వరకు వేచి చూశారు కేటీఆర్. దాన్ని బట్టి విచారణకు వెళ్ళాలా లేదా అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకున్నాం. బట్ సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ని తోసిపుచ్చడంతో కూడా, ఎందుకంటే హైకోర్టు విషయంలో జోక్యం చేసుకోలేము అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో ఇప్పుడు కేటీఆర్కి ఇది బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కేటీఆర్ సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ అయితే సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై విచారణ చేయలేమంటూ కూడా ఆ క్వాష్ పిటిషన్ తిరస్కరించింది సుప్రీంకోర్టు. ఇటు హైకోర్టులోనూ అటు కేటీఆర్కి నిరాశ ఎదురవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టులోనూ కూడా కేటీఆర్కి అయితే నిరాశ ఎదురైంది. మరి ఈ నేపథ్యంలో కూడా తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా వేచి చూడాలి. కేటీఆర్కి ఇది ఒక పెద్ద బిగ్ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. సుప్రీంకోర్టులోనూ కూడా నిరాశ ఎదురవడంతో రేపు విచారణకు హాజరవ్వాల్సింది కేటీఆర్. అయితే మరి ఈరోజు సుప్రీం ఏం తీర్పు ఇస్తుంది అనేది కూడా ఇప్పటి వరకు వెయిట్ చేసి చూశారు. అయితే హైకోర్టు ఆదేశాల్లో కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేమంటూ కూడా తేల్చి చెప్పింది. మరి ఇప్పుడు కేటీఆర్ ఎలా ముందుకెళ్తారు, తమ న్యాయవాదులు ఏ డిసిషన్ తీసుకోబోతున్నారు అనేది కూడా వేచి చూడాలి. అయితే రేపు తప్పనిసరిగా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంకా సుప్రీంకోర్టు కూడా ఈ విచారణని తోసిపుచ్చింది కాబట్టి విచారణ చేయలేము అన్న నేపథ్యంలో రేపు అయితే విచారణకు ఇటు ఏసీబీ విచారణకు కూడా ఈడీ విచారణకి కేటీఆర్ హాజరవ్వాల్సిన పరిస్థితి ఉంది. అయితే సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్కు షాక్ తగలడంతో ఇది కేటీఆర్కు బిగ్ షాకింగ్ అని చెప్పాలి.
సుప్రీంకోర్టులో కేటీఆర్కు బిగ్ షాక్ తగిలింది. క్వాష్ పిటిషన్ను కూడా తాము విచారించలేమంటూ కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ నేపథ్యంలో ఇప్పటికే చూస్తున్నాం, ఇటు హైకోర్టు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ని తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో కూడా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ న్యాయం జరుగుతుందనుకున్నారు కేటీఆర్. అయితే సుప్రీంకోర్టులో కూడా ఆయనకి షాక్ తగిలింది. ఈ కేసునైతే విచారించబోమంటూ కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయితే ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి ఈ ఫార్ములా రేస్ కేసుకు సంబంధించి కూడా అటు బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్, ఇటు కేటీఆర్ను కూడా ఇప్పటికే ఏసీబీ అటు ఈడీ కూడా పలుమార్లు విచారించింది. మరోసారి కూడా వీరిరువురిని కూడా విచారించేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇస్తుందనేది కూడా వేచి చూశారు కేటీఆర్. అయితే బట్ దీనికి కేసునైతే నిరాకరించడంతో ఈ పిటిషన్పై విచారణ జరపలేమంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పడంతో కేటీఆర్కు నిరాశ ఎదురైంది. ఇప్పుడు తమ న్యాయవాదులు ఎలా ముందుకెళ్తారు, రేపు విచారణకు హాజరవుతారా లేదా కేటీఆర్ అనేది కూడా ఉత్కంఠంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో అందిస్తారు. పవన్, చూస్తున్నాము అటు కేటీఆర్కి సుప్రీంకోర్టులో కూడా బిగ్ షాక్ గానే చెప్పొచ్చు. అయితే క్వాష్ పిటిషన్ని మేము హైకోర్టు విషయంలో జోక్యం చేసుకోమంటూ కూడా సుప్రీంకోర్టు అయితే తేల్చి చెప్పింది. ఇప్పుడు కేటీఆర్ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ముందుకెళ్ళిపోతున్నారు, అప్డేట్స్ ఏంటి? తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొద్దిసేపటి క్రితమే దానిపైన వాదనలు ప్రారంభమయ్యాయి. అటు కేటీఆర్ తరపున సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. ఈ కేసు కక్షపూరితంగా పెట్టింది. ఇటు ప్రభుత్వం మారంగానే కేసులు పెట్టారు, కానీ ఎటువంటి అవినీతి జరగలేదు. ఏదైతే ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టుగా లేకుంటే దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసినట్లుగా డబ్బులు ఎవరి దగ్గరికి వెళ్ళాయి, వాళ్ళు అవినీతికి పాల్పడ్డారంటూ వాళ్ళని ఎవరిని కూడా ఇందులో నిందితులుగా చేర్చలేదు. కేవలం అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ను అటు అందులో బాధ్యులుగా ఉన్న మరో ఇద్దరు అధికారులు మాత్రమే పేర్కొన్నారు, కానీ ఎండ్ బెనిఫిషరీస్ని ఎక్కడ కూడా పేర్కొనలేదు. అవినీతి జరిగిందని కూడా ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొనలేదంటూ వాదనలు చెప్పే ప్రయత్నం చేశారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటు సిద్ధార్థ్ లూత్రా ఆయన వాదనలు వినిపించారు. ఈ కేసులో ఎక్కడ కూడా ఎటువంటి రాజకీయ కక్ష లేదు. గడిచిన ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను అన్ని అనుమతులు లేకుండా ఏదైతే నగదు బదిలీ చేశారో దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా కేసు దర్యాప్తును అడ్డుకోవడానికి పదే ప్రయత్నిస్తూ ఉన్నారు. అటు దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసిన 24 గంటల లోపలే హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని నిలిపివేయాలంటూ పిటిషన్ వేశారు, కానీ హైకోర్టు దానికి అనుమతి ఇచ్చింది, విచారణ జరగాలని చెప్పింది అంటూ ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అసలు ఈ పిటిషన్ విచారణ అర్హత అంటే మెయింటైనబుల్ కాదంటూ ఆయన వాదనలు వినిపించారు. అటు సుప్రీంకోర్టు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. విచారణ కొనసాగించాలంటూ ఇందులో సమగ్రమైన విచారణ జరగాలి అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ దశలోనే అటు న్యాయవాది కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ దవే పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన కోర్టును కోరారు. కానీ సిద్ధార్థ్ లూత్రా మాత్రం పిటిషన్ ఉపసంహరించుకోవడానికి లేదు, పిటిషన్ మెయింటైనబుల్ కాదు కాబట్టి దీన్ని ఖచ్చితంగా కోర్టు న్యాయస్థానం డిస్మిస్ చేయాలంటూ ఆయన కోరడంతో న్యాయస్థానం డిస్మిస్ చేసింది. దాంతో అటు బీఆర్ఎస్ శ్రేణులకు బిగ్ షాక్గానే ఇది చెప్పాలి. నిజంగానే అటు మొన్న హైకోర్టులో కూడా హైకోర్టు క్వాష్ కొట్టేసిన తర్వాత కూడా అటు న్యాయవాదులు నాట్ టు అరెస్ట్ అన్న ఇవ్వాలంటూ హైకోర్టును అడిగారు, కానీ హైకోర్టు తిరస్కరించింది. ఇప్పుడు ఈ రకమైన ఊరట సుప్రీంకోర్టు నుంచి దక్కుతుందని భావించినప్పటికీ అటు పిటిషన్ని కొట్టివేయడంతో అటు విచారణ ఎదుర్కోక తప్పని పరిస్థితి ఉంది. రేపు 16వ తారీఖు అటు ఈడీ ఇప్పటికే కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మిగతా ఇద్దరు నిందితులు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అట్లనే బిఎల్ రెడ్డిని వీళ్ళిద్దరిని విచారించింది. రేపు కేటీఆర్ కూడా విచారణకు హాజరైతే ఆయన కూడా గతంలో విచారణలో ఈ అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి ఏ విషయాలు చెప్పారో వాటిల్ని ఆయన ముందు పెట్టి విచారించే అవకాశం ఉంటుంది. ఈడీ ప్రధానంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ విదేశాలకు నిధులు చెల్లించారు కాబట్టి
ఏ రకంగా ఈ నిధులన్నీ కూడా బదలాయింపు చేశారు, ఎందుకు అక్కడ విదేశీ కరెన్సీలో బదలాయింపు చేయాల్సి వచ్చింది, తదితర వివరాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరోపక్క ఏసీబీ ఇప్పటికే ఒక్కసారి పిలిచి విచారించింది, మరోమారు నోటీసులు ఇచ్చి విచారించేందుకు కూడా రంగం సిద్ధం అవుతుంది. ఇక విచారణకు హాజరవ్వడం తప్పనిసరి పరిస్థితి ఎదురైంది. ఖచ్చితంగా రేపు ఈడీ విచారణకు అటు కేటీఆర్ అయితే హాజరు కాక తప్పని పరిస్థితి. చూడాలి రేపు విచారణకు హాజరైన తర్వాత ఈడీ ఏం చెప్తుంది. అట్లనే మరోసారి విచారించాలని ఏసీబీ అధికారులు కూడా భావిస్తున్న నేపథ్యంలో ఏసీబీ మరోసారి విచారణ కావాలంటూ ఎప్పుడు నోటీసులు జారీ చేస్తుంది, ఎప్పుడు విచారిస్తుంది అనేది కూడా వేచి చూడాలి. మొత్తంగా అయితే బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం అటు సుప్రీంకోర్టులో ఒకంత ఊరట దక్కుతుందని ఆశతో ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం పిటిషన్ డిస్మిస్ చేయడంతో వాళ్ళందరికీ కూడా ఒక షాక్ తగిలిందని చెప్పాలి. అఖిల. ఎస్ పవన్, అయితే మనం చూస్తున్నాము ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈడీ విచారణకు హాజరవ్వాల్సిన నేపథ్యంలో లాస్ట్ టైం కూడా చూసాము కేటీఆర్ విచారణకు వెళ్లే ముందు ఎంత హంగామా చేశారు అనేది కూడా. సో మరి రేపు ఎందుకంటే ఇప్పటివరకు వెయిట్ చేశారు, సుప్రీం ఏం చెప్తుంది అనేది కూడా. మరి ఈ విచారణ తిరస్కరించిన నేపథ్యంలో కేటీఆర్ విచారణకు వెళ్లే అవకాశం ఉందంటారా, లేదంటే మొన్నట్లో ఏమైనా హంగామా చేసే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఈ కేసు నమోదు చేసినప్పటి నుంచి కూడా కేటీఆర్ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అటు ప్రభుత్వాన్ని ఉద్దేశించి కావచ్చు, అట్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా ఆయన పరుష వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు. మొదటగా ఆయన కేసు నమోదు చేసినప్పుడు ఇది కేసే కాదు, అసలు అరవింద్ కుమార్కి ఏ సంబంధం లేదు, తానే తన ఆదేశాలతోనే ఆ నగదు బదిలీ చేశారు, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఆయన సవాల్ విసిరారు. కానీ తిరిగి కోర్టుకు ఆ కేసు నమోదు చేసిన తర్వాత అవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ పరమైన విషయాలన్నీ కూడా అధికారులు చూసుకోవాలి, నాకేం సంబంధం లేదు, మంత్రిగా ఆదేశాలు ఇస్తాను, ఆదేశాలను అమలు చేయాలి, కానీ అడ్మినిస్ట్రేషన్ పరిపాలన పరమైన విధానాలను అవలంబిస్తూ వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే అంటూ అధికారుల మీదకు తోసే ప్రయత్నం చేశారు. మరోపక్క ఇది లొట్టపీసు కేసు అంటూ పదే అంటూ ఉన్నారు. కానీ ఎఫ్ఐఆర్ నమోదైన 24 గంటల్లోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించి విచారణని నిలుపుదల చేయాలనుకుంటున్నారు. దీనిపైన ఇప్పటికే కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. లొట్టపీసు కేసు అనుకున్న వాళ్ళు పదుల సంఖ్యలో న్యాయవాదులను వెంటేసుకొని ఎందుకు ఇంత హంగామా చేయడం, అటు నోటీసులు జారీ చేసిన క్రమంలో ఏసీబీ ఆఫీస్కి న్యాయవాదులతో కలిసి వెళ్ళి అక్కడొక హంగామా చేయడం, ఇదంతా కూడా కావాలనే ఆయన కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. తప్పు చేసి కూడా తాను ఏమీ తప్పు చేయలేదు అంటూ కార్యకర్తల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో కాంగ్రెస్ నేతలైతే విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. రేపు ఈడీ విచారణకు ఖచ్చితంగా హాజరు కావాల్సిన పరిస్థితి ఉండడంతో రేపు కూడా కేటీఆర్ ఎన్ని గంటలకు విచారణ హాజరవుతారు, ఆయన న్యాయవాదితో కలిసి హాజరవుతారా లేకుంటే ఆయన ఒక్కరే హాజరవుతారా, ఇవన్నీ కూడా వేచి చూడాలి. అఖిల. రైట్ పవన్, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాము అటు కేటీఆర్కి సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. ఈ హైకోర్టు విషయంలో జోక్యం చేసుకోలేమంటూ కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో కూడా రేపు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. మరి రేపు ఏం జరుగుతుంది, ఈడీ ఎలాంటి ప్రశ్నలను ముందుంచబోతుంది, ఏ కోణాల్లో దర్యాప్తు చేస్తుంది, విచారణ జరుపుతుంది అనేది కూడా ఉత్కంఠంగా మారింది. రైట్, ఇక కేటీఆర్ కు సుప్రీంకోర్టులో కూడా షాక్ తగిలింది. తను వేసిన క్వాష్ పిటిషన్ ను కూడా తమ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేమంటూ కూడా చెప్పింది హైకోర్టు విషయంలో. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు లైవ్ లో. నగేష్, చెప్పండి. మనం చూస్తున్నాము ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా కేటీఆర్ పిటిషన్ అయితే కొట్టివేస్తుంది. ఇప్పుడు తమ న్యాయవాదులు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, అప్డేట్స్ ఏంటి? వేరే దారి అయితే లేదు. కేటీఆర్ న్యాయవాదులకు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే, విచారణకు సహకరించాల్సిందేనన్నది ఖచ్చితంగా సుప్రీంకోర్టు క్వాషన్ అంటే డిస్మిషన్ బట్టి తెలుస్తుంది. తన పిటిషన్ కూడా కేటీఆర్ వెనక్కి తీసుకున్నారు. సేమ్ హైకోర్టు ఏదైతే డిస్మిస్ చేసిందో కేటీఆర్ పిటిషన్ ని హైకోర్టు తీర్పులో తాము ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోను, ప్రైమరీ దశలో ఉందని చెప్పి కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడినట్టు తెలుస్తుంది మనకు. ఎందుకంటే పిటిషన్ విత్డ్రా చేసుకుంటామని చెప్పినా కూడా వాళ్ళు విత్డ్రా చేసుకోనియకుండా డైరెక్ట్ డిస్మిస్ కి వాళ్ళు చెప్పారు. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం ఈ కేసుని విచారణ జరిపింది. కేవలం ఒక 20 నిమిషాల్లోనే కేసు విచారణ ముగించారు. కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది హైకోర్టులో వాదించిన సుందరమే మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా వాదించారు. పాత వాదనలు ఏదైతే ఉన్నాయో హైకోర్టులో ఇది కక్ష సాధింపుతోనే పెట్టిన కేసు అని చెప్పి కేటీఆర్ తరఫున వాదనలు వినిపించారు. ప్రభుత్వం
మారగానే కేసు పెట్టారన్నారు. ఇది ప్రభుత్వ ప్రాజెక్ట్ అని చెప్పి వాదనలో వినిపించారు. ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని చెప్పి వాదనలో చెప్పుకొచ్చారు. డబ్బు తీసుకున్న వారిని హెచ్ఎండిఏను నిందితులుగా ఎందుకు చేర్చలేదని చెప్పి వాళ్ళు వాదించారు. కానీ ముకుల్ రోహిత్ కి తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ఏసీబీ తరఫున కూడా తనే లాయర్ గా ఉన్నారు. ఖచ్చితంగా దర్యాప్తు జరగాల్సిందే, 24 గంటల్లోనే కేసు కొట్టాలని చెప్పి పిటిషన్ వేశారు హైకోర్టులో. గవర్నరు దర్యాప్తును కూడా అనుమతించారని చెప్పి కూడా గవర్నర్ కాపీని కూడా సుప్రీంకోర్టులో చూపించారు. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న గవర్నర్ నిర్ణయాన్ని కూడా సుప్రీంకోర్టు గౌరవించిందనే ఇక్కడ చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే ఈ కారు రేసు స్కామ్ కు సంబంధించి 55 కోట్ల రూపాయలని ప్రభుత్వ ధనాన్ని ప్రజల ధనాన్ని కూడా వృధా చేశారని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో తేల్చింది. దానకిషోర్ ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. ప్రస్తుతం హెచ్ఎండిఏ హుడాకు సంబంధించి అతను ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. సో మొత్తం ఓవరాల్ గా దానకిషోర్ కూడా ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలనే ఏసీబీకి తన స్టేట్మెంట్ ద్వారా ఇచ్చారు. ఎందుకంటే 55 కోట్ల రూపాయలు 9, 10, 11, 12 సీజన్లలో హైదరాబాద్ లో ఈ కార్ రేసింగ్ నిర్వహించాలి. కానీ కేవలం ఒక సీజన్ లోనే నిర్వహించడం అనేది ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ప్రభుత్వము ఏదైతే గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఆర్బీఐ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే డబ్బులు చెల్లించింది. ఎందుకంటే విదేశీ మారక ద్వారా డబ్బులు చెల్లింపులు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఆ పర్మిషన్ అనేది గత ప్రభుత్వం తీసుకోలేదు. అంటే కనీసం ప్రైమరీ నిబంధనలు కూడా పాటించకుండా ఈ కార్ రేసింగ్ నిర్వహించారనేది ఇక్కడ స్పష్టమవుతుంది. మళ్ళీ అందులో 49 ఏదైతే సార్లు 41 కోట్ల రూపాయలు వివిధ కంపెనీల ద్వారా దాదాపు 21 కంపెనీల ద్వారా దేశవ్యాప్తంగా ఆ కంపెనీలు నెలకొల్పబడి ఉన్నాయి. అందులో గ్రీన్ కోతో పాటు చాలా కంపెనీలు రాయలసీమలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చాలా చోట్ల ఉన్న కంపెనీలు ఇందులో చేర్చారు. ఆ కంపెనీల ద్వారా బాండ్ల రూపేణా ఎలక్ట్రల్ బాండ్ల రూపేణా ఒక బ్యాంకు ద్వారా ట్రాన్స్ఫర్ జరిపారు. అందులో క్లియర్ గా మెన్షన్ చేశారు 41 కోట్ల రూపాయలు 2022లో, అంటే ఈ ప్రాజెక్టుకు ముందే వాళ్ళు క్విడ్ ప్రోకో ద్వారా ఈ వ్యవహారం జరిగినట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ డబ్బులు వాళ్ళకు చెల్లింపులు జరిగిన తర్వాతనే గ్రీన్ కో అనే కంపెనీని ప్రమోటర్ గా చూపిస్తూ అందులో నెక్స్ట్ జెన్ కంపెనీని గ్రీన్ కో తీసుకొచ్చింది. నెక్స్ట్ జెన్ కంపెనీ ఎవరు అనే దానికి కూడా ఇప్పటికి కూడా గత ప్రభుత్వం సరైన సమాధానం చెప్పలేదు. నెక్స్ట్ జెన్ ఎఫ్ఈఓని తీసుకొచ్చి మొత్తం ఈ కార్ రేసింగ్ నిర్వహిస్తామని చెప్పి 160 కోట్ల రూపాయలు కేవలం మౌలిక సదుపాయాల ద్వారానే ప్రభుత్వం అప్పుడు మొత్తం రోడ్లు కావచ్చు, మిగతా చుట్టుపక్కల ట్రాఫిక్ సంబంధించిన అంశం కావచ్చు, సో అన్ని విషయాలు ఇందులో మొత్తం ఓవరాల్ గా 600 కోట్ల రూపాయలకి ఎస్టిమేట్ వేశారు 4 సీజన్లకు సంబంధించి. కానీ ప్రభుత్వం అయితే ఇదే విషయాన్ని కోర్టుకు తన ఏదైతే పిటిషన్ ద్వారా చూపించింది. మొత్తం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ వ్యవహారాన్ని అంతా పరిశీలించారు. కేటీఆర్ పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రేపు 16న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు కేటీఆర్ హాజరు కావాలి. నెక్స్ట్ రేపు ఎల్లుండో ఏసీబీ కూడా మళ్ళీ కేటీఆర్ కు విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ నాగేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.